తెలంగాణ DSET ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉండే, అంటే ఫేజ్ 2లో ఒక కాలేజ్లో ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఆగిపోయింది, అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ నా ర్యాంక్ 3000 ఉంది, 2500 ఉంది, నాకు వచ్చే ఛాన్సెస్ ఉందా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో మెయిన్ పాయింట్ మనం కట్ ఆఫ్ చూసుకోవాలి, అంటే ప్రతి కాలేజీలో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉంది, సో మీ క్యాస్ట్లో కట్ ఆఫ్ చూసుకోవాలి. సో మెయిన్గా ఇక్కడ ఒక రఫ్ కట్ ఆఫ్ నేను చెప్తానండి. సో అన్ని కాలేజెస్ అబ్జర్వ్ చేసి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ ర్యాంక్ మధ్యలో ఉన్న వాళ్ళకి సీట్స్ వచ్చాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ గురించి చెప్తాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఒక జిల్లాలో హెవీ కాంపిటీషన్ ఉంటే అక్కడ కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా ఉంటుంది, అంటే 500 బిలోనే రావాలి, 1000 బిలో ఆ విధంగా ఉంటుంది. సపోజ్ కొన్ని జిల్లాలో కాంపిటీషన్ లేదు, ఆ జిల్లా వాళ్ళు కావచ్చు, పక్క జిల్లా వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయకపోతే ఆ కాలేజ్లో కొద్దిగా కట్ ఆఫ్ అనేది 1500, 2000 అట్లా కూడా ఉంటుంది. సో అది ఫస్ట్ బేసిక్ పాయింట్. సో ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్. సో ఇది ఓవరాల్ అన్ని తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ రఫ్ అనాలిసిస్ చెప్తున్నానండి. సో ఫస్ట్ కొన్ని గవర్నమెంట్ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ టు 1000 ర్యాంక్ వాళ్ళకి తీసుకున్నారు. ఆ 1000 ర్యాంక్ కూడా కొంతమందికి ఓసీ వాళ్ళకు కొద్దిగా 300 బిలో, 400 బిలో, SC/ST వాళ్ళకి 800, 700, బీసీ వాళ్ళకు 500, 600, 700. సో ఆ విధంగా ఉంటుంది. అంటే మీరు ఏ కేటగిరీ అయినా మినిమం 1000 బిలో ఉంటే కొన్ని గవర్నమెంట్ కాలేజీలో ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చింది. సో ఇది టైప్ ఆఫ్ 1 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ కొన్ని కాలేజెస్లో, సో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఎట్లుంటాయంటే ఎక్కువ మంది అప్లై అయ్యారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కాలేజ్కి ఎక్కువ మంది అప్లై చేసుకుంటే అప్పుడు మీకు కొద్దిగా మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాకపోవచ్చు. ఏ కాలేజీకి అయితే ఎక్కువ మంది అప్లై చేసుకోలేరో అక్కడ మీకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి కాలేజ్కి ఫిక్స్డ్ కట్ ఆఫ్స్ ఉండవు. సో ఫస్ట్ కొన్ని గవర్నమెంట్ కాలేజ్కి 1000 బిలో ఉన్న వాళ్ళకి వచ్చాయి, అండ్ కొన్ని కట్ ఆఫ్స్ వచ్చేసి కొన్ని గవర్నమెంట్ కాలేజ్కి 1500, 1300, 1400, 1700, 2000 ఈ బిలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చాయి. సో ఫస్ట్ మన డిస్టిక్ కావచ్చు, ఏ డిస్టిక్స్లో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయో అవి చూసుకోవాలి. సో మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్కి 1 to 2000 బిలో ఉన్న వాళ్ళకు క్యాస్ట్ పరంగా అక్కడ ఎంత కాంపిటీషన్ ఉంది దాని ప్రకారంగా మన కట్ ఆఫ్ వచ్చేసి 2000 బిలో. అండ్ కొంత రిజర్వేషన్ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, కొద్దిగా ఫీమేల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు 2000 అబోవ్ టు 2500 లోపు కూడా వచ్చాయి. అంటే ఎందుకు వచ్చాయంటే ఆ కాలేజ్కి హెవీ కాంపిటీషన్ లేదు. సో అందుకే కొంతమందికి 2200 అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజ్ కూడా సేమ్. సో చాలా స్టూడెంట్స్ 90% అందరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంటారు. కొందరు ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, అంటే ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో 1500 బిలో ఉన్న వాళ్ళకే వచ్చింది, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 1500 బిలో ఉన్న వాళ్ళకి వచ్చాయి. నెక్స్ట్ కొందరికి ఏం వచ్చాయంటే 2500, అంటే 1800, 2000, 2100 అప్ టు 2500 వరకు కూడా వచ్చాయి. సో ఎందుకు వచ్చాయంటే కొన్ని ప్రైవేట్ కాలేజ్కి అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉందనుకోండి, కొద్దిగా 2000, 2500 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా రఫ్ అనాలిసిస్ చెప్తున్నాను. సో మోస్ట్లీ 1 to 3000 లోపు ఉంటే మీకు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ అయితే పక్కా వస్తుంది అంటే ఆ కాలేజీలో కాంపిటీషన్ లేకపోతే వస్తుంది. సపోజ్ ఒక కాలేజ్ ఉంది, ఒక డిస్టిక్లో ఒకటే ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో 2 కాలేజ్ ఇచ్చారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆ కాలేజే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఎక్కువ మంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే రెసిడెన్సీ ఉన్న వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇదే కాలేజ్ పెట్టుకుంటే అప్పుడు ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడ సీట్స్ ఏమో చాలా తక్కువ ఉంటాయి. సో అప్పుడు 500 బిలో, 300, 100, కొందరికి ఇట్లా 500, 600 ఉన్నా రాకపోవచ్చు. ఎందుకు? ఎక్కువ కాంపిటీషన్. సపోజ్ ఒక డిస్టిక్లో ఒక 5-6 కాలేజెస్ ఉన్నాయి, అప్పుడు ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నా కొద్దిగా 1000, 1500, 2000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకు అన్ని D.ED కాలేజ్ కలిపి ఓవరాల్గా 1 to 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కొందరికి వచ్చాయి. అండ్ 3000 అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అంటే కొందరికి ఫీమేల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు కొన్ని డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ లేకపోతే 3500, 3700 అండ్ PH క్యాండిడేట్స్కి అలా ఉంటాయి. సో ఇక్కడ కేటగిరీ కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి సేఫ్ ర్యాంక్. అంటే ఇప్పుడు కన్వర్జన్ బేస్డ్ మీద ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో మనకు కన్వర్జన్ సీట్స్ మీద రిమైనింగ్ వాళ్ళకి ఇస్తారు, అదొకటి. నెక్స్ట్ ఫేజ్
సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఏవైతే సీట్స్ మిగులుతాయో మళ్ళీ ఫేజ్ 3 ఉంటుంది. సో అప్పుడు మాకు ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది అనేది రఫ్ అనాలిసిస్ చెప్తానండి. సో ఈ కట్ ఆఫ్ చూస్తే చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 3లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫేజ్ 1 ఫేజ్ 2లోనే 80 to 90% ఆఫ్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 20% ఆఫ్ సీట్స్ ఆర్ 15 కొన్నే ఉంటాయి. సో ఇప్పుడు ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకు మీకు సీట్ వస్తుందంటే యాజ్ పర్ అనాలిసిస్ మన ఒక రిపోర్ట్లో మొత్తం డేటా ఉంటుంది, మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజెస్లో మనకు కట్ ఆఫ్స్ వచ్చేసి 1 to 1500 అండ్ 1 to 2000. కొన్ని కాలేజెస్లో 1500 బిలోనే కట్ ఆఫ్ అయిపోయింది, కొన్ని కాలేజెస్లో అప్ టు 2000 అండ్ 2000 ఏవో కొన్ని స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ 1 to 2000 కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో 1 to 2000 ఆర్ 2500 ఆ రేంజ్లో ఉంటే మీ ర్యాంక్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ర్యాంక్ సో ఫైనల్ ఓవరాల్ ర్యాంక్ మీకు ప్రైవేట్ కాలేజ్ అన్నా గవర్నమెంట్ కాలేజ్ అన్నా ఒక ఈ ర్యాంక్ మధ్యలో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పక్కా వస్తాయని చెప్పలేమండి, ఎందుకంటే డిఎడ్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి కొద్దిగా మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి సీట్స్. సో ఓవరాల్గా 1 to 3000 మీ ర్యాంక్ ఎక్కడో ఉంటే మీకు మీరు అనుకున్న జిల్లా కాకపోయినా ఏ జిల్లాలో అయితే ఎక్కువ కాలేజెస్ ఉంటాయో ఆ జిల్లా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అక్కడ మీకు ఎక్కువ కాలేజెస్ ఉంటాయి, ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రావడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 1 to 3000 ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఈ కన్వర్జన్ సీట్స్ అలాట్మెంట్ రోజు అయినా ఫేజ్ 3లో అయినా, అంటే 3000 ఎబో ఉన్న వాళ్ళకి అసలు రాదంటే వస్తాయి. అది ఎక్కడ కొద్దిగా కాలేజెస్ ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ పెట్టినప్పుడు అండ్ మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉన్నప్పుడు. సో ఆ కాలేజీలో ఎక్కువ మంది అప్లై చేయలేరు, మీరే అప్లై చేస్తారు. అంటే అప్లై చేయడం అంటే ఇప్పుడు ఒక కాలేజ్కి 1000 మెంబర్స్ అప్లై చేస్తారు, ఇంకొక కాలేజీలో 300 అప్లై చేస్తారు. సో అక్కడ 300 అప్లై చేసిన కాలేజీలో మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయండి. సో ఒక 3000 వరకు ఉన్న వాళ్ళైతే కొద్దిగా సేఫ్, అందరికి వస్తుందంటే చెప్పలేము. సో ఇప్పుడు మెయిన్గా ఈ అలాట్మెంట్ అనేది నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎన్ని వీలైతే అన్ని పెట్టండి అని చెప్పాను చాలామందికి. సో కొందరికి నచ్చిన కాలేజే రావాలని ఉంటుంది కాబట్టి కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు ఎక్కడ వచ్చినా చేస్తా అనుకునే వాళ్ళు మీకు ఏదో ఒక కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా మనకు ర్యాంక్ ఫస్ట్ ఇంపార్టెంట్, మీకు టీజీ డీసెట్కి సంబంధించిన ర్యాంక్ చూస్తారు. నెక్స్ట్ కేటగిరీ, మీ కేటగిరీ చూసుకోండి. కొందరు లైక్ కమెంట్ సెక్షన్లో నాకన్నా పెద్ద కేటగిరీ వచ్చిన వాళ్ళు, నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది నాకు రాలేదంటే మీ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీతోనే కంపేర్ చేయండి, బీసీబీ అయితే బీసీబీఏ, ఎస్టీ అయితే ఎస్టీ. సో కంపారిజన్ విత్ ఇన్ యువర్ క్యాస్ట్ ఓన్లీ. సో మీ క్యాస్ట్లోనే చెక్ చేసుకోవాలి, వేరే క్యాస్ట్తో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ డిస్టిక్, ఈ డిస్టిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ ఉంది, అందులో ఆ డిస్టిక్లో ఎంతమంది అయితే అప్లై చేస్తారో దాని బేస్ మీద కూడా మనకు కాలేజ్ వస్తా రాదా అని తెలిసిపోతుంది. ఒక డిస్టిక్లో ఒక 3 కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్కి ఒక 1000 మెంబర్స్ అప్లై చేస్తారు. పక్క జిల్లాలో ఒక 2-3 కాలేజెస్ ఉన్నాయి, దానికి ఒక 4000 మెంబర్స్ అప్లై చేస్తారు అనుకోండి. మనకి ఎక్కడైతే 1000 మెంబర్స్ అప్లై చేస్తారో ఆ కాలేజీలో రావడానికి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కాలేజెస్, సో ఏ డిస్టిక్స్లో ఎక్కువ కాలేజెస్ ఉంటాయో వాళ్ళకు కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉన్న వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సొంత డిస్టిక్లోనే చేయడానికి ట్రై చేస్తారు అందరూ. అంటే మా డిస్టిక్లోనే ఉంటే నేను కాలేజ్కి వెళ్ళడానికి కావచ్చు, ఎగ్జామ్స్ టైంలో కావచ్చు, కొద్దిగా వీలు ఉంటుందని వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ కాలేజ్లోనే మీ డిస్టిక్లోనే ఇస్తారు. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయో ఆ డిస్టిక్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్సే ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఇవన్నీ చూసి లాస్ట్కు మీకు మంచి ర్యాంక్ ఉండి 4-5 కాలేజీలు పెడితే రాకపోవచ్చు. సో కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉన్నా మీరు అన్ని కాలేజ్ పెట్టుంటే ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో అక్కడ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. సపోజ్ మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి నాకు పెద్ద ర్యాంక్ ఉందా ఇస్తారా అంటే ఇవ్వరు. ఛాన్సెస్ ఉంటాయి మీకు. సపోజ్ అక్కడ ఆ కాలేజ్ని ఎవరు ఆప్ట్ చేసుకోలేరు, కానీ మీరు ఒక్కరే ఆప్ట్ చేసుకున్నారు, అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇవ్వడానికి. సో అందుకే వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఈ పారామీటర్స్ అన్ని బేస్ మీదనే మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు ఫస్ట్ కాలేజ్ రాని వాళ్ళు ఏం చేయండి అంటే ఈ మనకు వెబ్సైట్లోనే ఎట్లా చూసుకోవాలి మనకు కాలేజ్ అన్ని కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలంటే, సో మనకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే నేను ఇక్కడ చూపిస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ డిస్టిక్ అడుగుతుంది. అంటే మీరు ఏ డిస్టిక్ కాలేజెస్ చూద్దాం అనుకుంటున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ నిర్మల్ అనుకోండి, నిర్మల్ క్లిక్ చేయండి. నిర్మల్ క్లిక్ చేసిన తర్వాత నిర్మల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ చెక్ చేసుకోండి, ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్. సో అందులో కూడా మీ క్యాస్ట్ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది అదే చూసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఎస్టీ చూడొద్దు, బీసీఏ వాళ్ళు బీసీబీ చూడొద్దు. సో ఇలా
మీ క్యాస్ట్లో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది, లేదంటే రాదు. సో మెయిన్గా కట్ ఆఫ్ చూడండి. కట్ ఆఫ్ చూసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కన్వర్జన్ సీట్ అలాట్మెంట్ రోజు మీకు వస్తుందా రాదా ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దానికి సంబంధించిన డేటా చెక్ చేసుకోండి. సపోజ్ మీకు సీట్ ఎక్కడ రాలే, లాస్ట్ ఏ కాలేజ్లో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి అవి చూసుకోవాలి. అవి చూసుకుంటే సపోజ్ మీకు మీ ర్యాంక్ ఒక 3000 ఉంది, ఏదో ఒక కాలేజ్లో 2900 2600 అట్లా కట్ ఆఫ్ ఉంటే ఆ కాలేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కాలేజ్లో మీ కేటగిరీలో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి అవి కంపేర్ చేసుకోవాలి. వేరే క్యాస్ట్తో మనకు సంబంధం లేదు, అవే పెట్టుకోవాలి. సపోజ్ కన్వర్జన్లో వస్తే సీట్ అలాట్మెంట్ అయితే మళ్ళీ మీరు కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. లేకపోతే ఫేజ్ 3లో ఏవైతే మనకి రిమైనింగ్ సీట్స్ అన్నీ ఉంటాయో మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో సీట్ రాని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. మీరు ఫేజ్ 3లో కావచ్చు కన్వర్జన్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైతే 3000 అప్ టు 3000 ఆర్ 3500 విత్ రిజర్వేషన్, ఫీమేల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, కొద్దిగా 3500 to 5000 ఉన్న వాళ్ళు చాలా తక్కువ ప్రాబబిలిటీ అండి. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి మన కట్ ఆఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు కట్ ఆఫ్స్ చూడండి, అనాలిసిస్ చేసుకోండి, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకు ఎక్కడ రావాలి సీటు, ఎందుకు రాలేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.